నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. మన ఓటు మన హక్కు, మన హక్కును కాపాడుకోవడం మన బాధ్యత అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా ఈరోజు వివిధ డివిజన్లలో నిర్వహించిన వార్డు సభల్లో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 47వ డివిజన్ చంద్రబాబు నాయుడు కాలనీలో నిర్వహించిన వార్డు సభలో మేయర్ మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలో 2,13,990 ఓట్లు ఉంటే ముసాయిదా ఓటర్ జాబితాలో 1,83,233 ఓటర్ల పేర్లు మాత్రమే ప్రచురితమయ్యాయని, దాదాపు 30,000 ఓట్లు గల్లంతయ్యాయని అన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే బిఎల్ఓలను, వార్డు అధికారులను సంప్రదించాలన్నారు. స్పందించకుంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా పగడ్బందీగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అర్ణశ్రీ మాట్లాడుతూ సర్ నోటీసులను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఈ సభలో స్థానిక కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి, రామగుండం మండల తహసీల్దార్ రవీందర్ తదితరులు ఉన్నారు. ఉన్నాం కదా అని దానితో మ్యాపింగ్ చేయించాం. కానీ కొన్ని కారణాల వల్ల కొందరు ఏంటంటే 2002లో వాళ్ళకి ఓటు దొరకకపోను, లేకపోతే 2002లో వాళ్ళ ఇచ్చిన వివరాలు ఇప్పుడు ఉన్న ఓటర్ లిస్టుతోని సరిపోగా కొన్ని ఇప్పుడు నోటీసులు వచ్చినాయి. మనకు టోటల్గా అట్లాంటి అంటే నమోదు కానీ మరియు వివరాలు సరిపోలని మొత్తం 54,000 వచ్చినాయి మన రామగుండం నియోజకవర్గానికి. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదైతే ఈ సరిపోకుండా ఉన్నాయో మిగతా ఏవైతే ఉన్నాయో మనకు ఓటర్ లిస్ట్ లో వచ్చేసి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది ఇప్పుడు మీ దగ్గర ఉన్నది. డ్రాఫ్ట్ వెరిఫై చేసుకోవచ్చు. దాంట్లో ఉన్నప్పటికీ ఎవరికైతే నోటీసులు వచ్చినాయో ఆ నోటీసులు వచ్చిన వాళ్ళు ఒకవేళ కనుక వాళ్ళు 2002లో మ్యాపింగ్ కాలేదు అన్నప్పుడు 2002లో ఉన్న మ్యాపింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా మీ బిఏలోతో చేయించుకోవాలి. లేదు అంటే 2002లో గతంలో మేము ఇక్కడే ఉన్నామని ఏదైనా ఒక ప్రూఫ్ సబ్మిట్ చేసుకుంటే మాత్రమే ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్ లో వచ్చిన ఓటు మీకు అలానే ఏదైతే ఫైనల్ లిస్ట్ ఆగస్టు 17 రోజు డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది జరిగింది. అంటే ముసాయిదా అంటాం. ఆ డ్రాఫ్ట్ లో వచ్చిన దానిలో మీ ప్రతి ఒక్క ఓటర్ లిస్ట్ ఉంది. ఆ ఇచ్చిన లిస్ట్ లో చాలా మంది ఇంతమంది మా బిఎల్ఓ సూపర్వైజర్ చెప్పారు కదా నో మ్యాపింగ్ అని. అంటే ఎవరి అయితే వాళ్ళ ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, మీది నో మ్యాపింగ్ అని కేటగిరీలో ఉంటే మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఎందుకు నో మ్యాపింగ్ అనేది 2002 ఓటర్ లిస్ట్ అనేది ఇప్పుడు బేస్ డేటా తీసుకున్నారు గవర్నమెంట్, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ 2002 ఓటర్ లిస్ట్ లో ఆ ఓటర్ గానీ, ఓటర్ వాళ్ళ పేరెంట్స్ గానీ, ఓటర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు ఆ ఓటర్ లిస్ట్ లో ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మ్యాప్ చేయమని చెప్పారు. సో కొంతమంది తెలియక కావచ్చు, ఇవ్వకపోవడం వల్ల కొంతమంది నో మ్యాపింగ్ డేటాలో మన ఇచ్చిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ లో వచ్చినారు. సో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఇంతకుముందు తహసీల్దార్ గారు చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళు మన ఇండియన్ సిటిజన్ గా గుర్తించి మనము ఫైనల్ పబ్లికేషన్ అక్టోబర్ లో మనం చేయడం జరుగుతుంది. దానిలో రావడానికి అవకాశం లేదు. మన ఓటు మన హక్కు, మన ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉన్నదనేది మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు మేము చిన్న పిల్లలప్పుడు ఓటు హక్కు లేకున్నా, ఒకవేళ ఓటు మనం వేయకపోతే కూడా మన పెద్దవాళ్ళు మనం చనిపోయిన వాళ్ళ కింద లెక్క అని చెప్పేసి అప్పుడు మాట్లాడుకునేవారు. మా తల్లి తండ్రి ఏజ్ వాళ్ళు ఏదైతే 70-80 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారో, ఒకవేళ ఓటు వేయకపోతే మనకు గుర్తింపు లేదని మనం చనిపోయిన వాళ్ళ కింద లెక్క అనేది ఆ రోజుల్లో మాట్లాడుకుంటే వింటుంటే వాళ్ళం. కానీ ఈరోజు చదువుకున్న వాళ్ళు కూడా
మనకెందుకులే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సోదరుడు మీ పేరేంటే? సంబంధించిన ఓటు వాళ్ళు నమోదు చేయించుకోలేదు. కానీ తప్పకుండా మనం ఖచ్చితంగా మన ఊరు, మన ఓటు, మన హక్కు, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఓటు హక్కు కలిగి ఉంటేనే మనము ఈ భారతీయ పౌరులుగా గుర్తించబడతాం కనుక ఖచ్చితంగా మన ఓటును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద, అధికారుల మీద ఎంత ఉన్నదో అంతకన్నా ఎక్కువ బాధ్యత ఎవరిదైతే ఓటు రాలేదో వాళ్ళ మీద కూడా అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉన్నది మీ మీదనే అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చూస్తా ఉన్నారు, కేవలం రామగుండం నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 49,000 మందికి ఏదైతే ఈ అనామలీస్ ఓట్స్ ఉన్నాయో, అనామలీస్ అంటే చిన్న చిన్న తప్పులు, స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, మన ఇంటి పేరులో చిన్నగా తప్పు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న తప్పులు దొరికితే కూడా వాటిని మనము క్రమంగా మన పేరులో ఒక అక్షరం మిస్ అయినా, ఒక అక్షరం అడిషనల్ గా యాడ్ అయినా కూడా దాన్ని కూడా తప్పుల కింద తీసేసి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మన ఓటును దొంగిలించేటందుకు, మన ఓటును తీసేసేటందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గుర్తించబడాలంటే ఖచ్చితంగా మన ఓటును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన మీద ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మనది ఒక చిన్న రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అనేది ఒక చిన్న రాష్ట్రం. ఉన్నదే 4 కోట్ల మంది జనాభా. ఈ 4 కోట్లలో దాదాపుగా 70 నుంచి 80 లక్షల ఓట్లు తొలగించేందుకు ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం రామగుండం నియోజకవర్గానికి వచ్చేదానికే 49,000 ఓట్లు అనామలీస్ కింద ఉన్నాయి అని అంటే ఎంత ఇబ్బంది జరుగుతా ఉన్నదో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. దీనికి ఒక ఈ డివిజన్ కి వచ్చేసరికి మ్యాపింగ్ గాని ఓట్లే 208 ఓట్లు ఉన్నాయి. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని. గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా గోదావరికంలో బీజేవైఎం శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేశారు. తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని బీజేపీ బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలను చెల్లించడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించేంత వరకు బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు హర్ష బూడిద, శీలారప్ కళ్యాణ్, సాయి కుమార్, రవితేజ, రాహుల్, అంజీ తదితరులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? సీఎం 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 సీఎం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కాన్స్టిట్యున్సీలో ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఒకటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఫీజు బకాయి చెల్లిస్తారా, రాజీనామా చేస్తారా? రేవంత్ ఉద్దీన్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించమంటే ఒక దిక్కు క్రిమినల్ వేస్ట్ అంటావు, ఒక దిక్కు ఇంజనీరింగ్ అయిన విద్యార్థులకి అప్లికేషన్ ఫామ్ నింపరాదు అంటారు. నువ్వు వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసి నీ అసెంబ్లీ ముట్టడించడం జరుగుతుందని ఈ సందర్భంగా
చెప్తున్నాం బిడ్డ ఖబర్దార్. తెలంగాణలో ముఖ్యమంత్రి పాలన ఎంత నీచంగా ఉందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి చెప్తాడు. ఎందుకంటే నిరుపేద కుటుంబాలు ఇలా చదువుకోవడానికి ముందడు వేసి కూడా వాళ్ళని చదివిస్తున్నారు. అట్లాంటిది వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా కొన్ని రోజుల నుంచి వాళ్ళ భవిష్యత్తులో ఆడుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఇల్లు కూలగొట్టావు రేపు కళ్ళు కూడా కూలగొడతావు కావచ్చు. ఇట్లా ఏసి నువ్వు ఏం సాధిస్తావు? అసలు నీకు ఈ పీఠం ఎక్కి నువ్వు ఏమనుకుంటున్నావో నీకు అర్థమైతే లేదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ రోజు ఇంట్లో కూర్చొని చాలా బాధపడతారు. నువ్వు బాధ పెట్టే ఒక విద్యార్థిని కాదు, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా బాధ పెడుతున్నావు. ఈ రోజు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు నిలుస్తావా లేకపోతే రాజీనామా చేస్తావా? ఈ రోజు బీజేపీ నుండి మేమంతా కూడా విద్యార్థులతో కలిసి ఈ రోజు దిట్టి బొమ్మ కాలగట్టాం. అలాగే నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఈ అసెంబ్లీ దగ్గరికి కూడా వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో విద్యార్థులు వస్తే ఆందోళన చేస్తాం. ఖబర్దార్ కాంగ్రెస్. సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, జయమ్మ దంపతులకు తారా ఆర్ట్స్ అకాడమీ గౌరవ సలహాదారుడు, ఇఫ్టా జాతీయ సమితి సభ్యుడు కె స్వామి ఈరోజు గోదావరికన్ ఫౌరోజు కాలంలో నల్ల వజ్ర పురస్కారాన్ని అందజేశారు, అభినందించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పురస్కార ఎంపిక కమిటీ సభ్యులు మ్యాజిక్ రాజా, చంద్రపాల్, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడు పులి మోహన్, రాధా, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి తదితరులు ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సాహితీ సాంస్కృతిక సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ, దాని వ్యవస్థాపకుడు మన గోదావరికని బిడ్డ, కార్మిక కుటుంబంలో పుట్టి కళాకారుని ఎదిగినటువంటి శంకర్ రాజేష్ అనేక కార్యక్రమాలు చేసినప్పుడు, మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా కార్యక్రమాలు చేసినప్పుడు నేను ఒక సందర్భంగా మన గోదావరికని ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం చేయాలి, ఈ నల్ల నేలలో ఇక్కడి నుంచి ఎదిగినటువంటి అనేక మంది ప్రముఖులు వారిని సత్కరించాలి, వారిని ఆహ్వానించి గౌరవించాలని చెప్పి అన్నప్పుడు నల్ల వజ్రం అనే పురస్కారంతో తప్పకుండా వారిని సన్మానిద్దాం అని నిర్ణయించినప్పుడు 2024లో ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. అట్లాగే 2026లో కూడా జరిగింది. అప్పుడు మల్లెపల్లి లచ్చన్న అప్పుడు రాలేదు. ఆనాడు నల్ల వజ్రాల్లో ప్రముఖంగా మల్లెపల్లి లచ్చన్నను ఆహ్వానించాలి, గౌరవించాలనుకున్నప్పుడు అప్పుడు వీలు కాలేదు. కానీ ఆ నల్ల వజ్రం ఎప్పుడొచ్చినా అందజేయాలని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు అవకాశం కుదిరింది. జనగామ నుంచి ఎదిగినటువంటి జనమెరిగిన జర్నలిస్టు, జనం కొరకు పనిచేసిన విప్లవ కార్యకర్త, మన ప్రాంతానికి గర్వకారణమైనటువంటి మల్లెపల్లి లక్ష్మయ్య గారికి ఈ నల్ల వజ్రం ఇవ్వడం నిజంగా ఒక నల్ల వజ్రానికే మణికిరీటం లాంటిది. ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా లచ్చన్నను తారా ఆర్ట్స్ అకాడమీ సలహాదారునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సత్కారం లేదు, ఈ గుర్తింపు అనేది నేను మిగతా అన్నిటికంటే చాలా గొప్ప గుర్తింపుగా భావిస్తున్నాను. అంతర్జాతీయంగా జాతీయంగా ఎన్నో పురస్కారాలు, ఎన్నో అభినందనలు అందించినప్పటికీ సొంత గడ్డ మీద నన్ను గౌరవించి, నన్ను ఒకరిగా వాళ్ళలో భావించి, వాళ్ళ తమ్ముడిగా, వాళ్ళ సోదరుడిగా, వాళ్ళ సహచరుడిగా భావించి నన్ను సత్కరించినందుకు తారా అకాడమీకి మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.